హుటాహుటిని బయలుదేరి 4:30 కల్లా కూడా మేము అక్కడికి చేరుకున్నాం. చేరుకున్న తర్వాత ఏం జరిగింది అనేది నేను చివరిలో చెప్తాను. మేము ప్రధానంగా వారిని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నటువంటి అంశాలు 2. ఒకటి, మాజీ శాసనసభ్యుడు మొన్న గన్నవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వల్లభనేని వంశీని ఈరోజు ఉదయం తెల్లారుజామున బహుశా 6 గంటలకో 5 గంటలకో హైదరాబాదులో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అందింది. ఆ తరువాత వారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు. కారణం ఏంటంటే ఆయన ఒక కేసులోనూ 2 కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారు. ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో వారు ముద్దాయిగా ఉండటం, దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం, ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ప్రొటెక్షన్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఆయన అరెస్ట్ చేసేటటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది. కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వార్త తెలియగానే ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం, దిగ్భ్రాంతి చెందాం. దీనికన్నా ముందు 2 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే ఈ వల్లభనేని వంశీ గారి మీద, వైసీపీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే 2022లో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని, తానిచ్చిన కంప్లైంట్ అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని, కేవలం ఏదో సాక్షి సంతకం పెట్టమంటే నేను వెళ్ళానని, వెళితే వారేదో రాసుకుని సంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు. ఇక్కడ బయట చెప్పింది కాదు. చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది. అరే, మనం చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు, మనం దొంగ కేసు పెట్టించామనే విషయం తెలుసుకున్నారు. ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందటం వలన పైన రాసుకున్నారు సంతకం పెడితే నన్ను కులం పేరు కూడా తిట్టారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టి బెయిల్ రాకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వాళ్ళు చేశారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయి ఇదంతా ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసింది. దానిలో తెలుగుదేశం వారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కుట్ర చేసి ఈ సత్యవర్ధన్ తమ్ముడు అన్నో అరుణ్ అనే ఆయన్ని వాళ్ళు పట్టుకుని మా తమ్ముడి చేత బెదిరించి కిడ్నాప్ చేసి వంశీ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇప్పించారని ఒక కట్టు కథను అల్లి అది కేసు పెట్టి తెల్లారి అరెస్ట్ చేశారంట. ఇది విచిత్రమైన విషయం. ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వంశీ తెలుగుదేశంలో గెలిచాడు, తరువాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పోటీ చేశాడు. అందువల్ల వంశీ మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కక్ష కట్టారు. మా పార్టీలో గెలిచాడు, మా పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశాడు, మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు. మా పార్టీలో ఉండి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మమ్మల్ని దూషించడం ఏమిటి, మమ్మల్ని రాజకీయ విమర్శ చేయటం అనేది ఏమిటి అని కక్షగట్టి అనేక పర్యాయాలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో వంశీని ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినా న్యాయస్థానానికి వెళ్ళి వంశీ ప్రొటెక్షన్ తెచ్చుకోవడంతో ఇవాళ సడన్గా నిన్న సాయంత్రం మొన్న ఉదయం కేసు రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేయకోకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. రాత్రి లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. ఇది అన్యాయం. పోలీసు వారు తెలుగుదేశం పార్టీ వారితో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారనే విషయాన్ని డీజీపీ గారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు, కొద్ది నుంచి ఎవరిని కలవనీలా. వారి సతీమణి వెళ్తుంటే ఆమెను అడ్డగించారు, ఆమెను వెళ్ళనీయలేదు. అడ్వకేట్స్ వెళ్ళి కలవాలని ప్రయత్నం చేశారు, న్యాయ సహాయం ఇద్దామని. ఏంటి ఎఫ్ఐఆర్ ఏంటి, దాని కథ ఏంటి తెలుసుకొని కోర్టులో ఆర్గ్యూ చేద్దామని.
ఎక్యూజ్డ్ అనే వ్యక్తి, ఎక్యూజ్డ్ అంటే ఏంటి? నేరారోపణ చేయబడినవాడు. నేరారోపణ చేయబడినవాడే తప్ప నేరస్తుడు కాదు ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా, ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి గారని ఏదైనా. అయితే అలాంటి వ్యక్తిని కలుసుకోవడానికి కూడా మీరు పోలీసులు ఎలవ్ చేయట్లేదంటే ఇది దుర్మార్గం, రాక్షస పాలన. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని డీజీపీ గారికి మేము ఇవ్వాలని ప్రయత్నం చేశాం. మా ప్రయత్నం చేశాం. అయితే ఇంత దారుణంగా జరుగుతున్న అంశాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. డీజీపీ గారి దృష్టికి కూడా మా కర్మ ఏంటంటే కలవలేదు కాబట్టి మీ ద్వారా ఆయన కూడా, డీజీపీ గారిని కూడా చూడమని కూడా మేము కోరుతున్నాం. ఈ రికమెండేషన్ కూడా ఎవరు తీసుకోలేదు. ఈ రికమెండేషన్ కూడా వారు చూడాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అవసరమైతే ఆయన మళ్ళీ కోరితే, డీజీపీ గారు కోరితే చదివి కూడా వినిపిస్తాం. ఎందుకంటే ఆయనతో కలుసుకునే అవకాశం మాకు కల్పించలేదు. రాష్ట్ర డీజీపీ గారు శాంతి భద్రతలు కాపాడవలసిన హెడ్ ఆఫీస్కి అపాయింట్మెంట్ ఇస్తే వచ్చాము, అయినా ఆయన కలవలేదు. ఏంటో మాకు అర్థం కాలేదు. ఇది ఒక అంశం. రెండో అంశం, అబ్బాయి చౌదరి గారు, బెంగళూరు మాజీ శాసనసభ్యులు. నేను మీరు చాలా వీడియోలో చూసుంటారు. ఆయన ఏలూరులో పెళ్లికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు, సరే ఆయన ఇంతకు ముందు కూడా శాసనసభ్యులు. ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఎంతో మంచివాడు అనేది. ఆయన కారు అడ్డం ఉందని చెప్పేసి పచ్చిబూతులు తిట్టాడండి. అబ్బాయి చౌదరి గారి డ్రైవర్ని పచ్చిబూతులు తిట్టాడు, మ్యాన్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ పచ్చిబూతులన్నీ కూడా మన సోషల్ మీడియాలో చాలా బ్రహ్మాండంగా వైరల్ అవుతున్నాయి, చూడండి. ఆయన అబ్బాయి చౌదరి గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. పోలీసులు దాన్ని సహకరిస్తున్నారు. ఇది అన్యాయం అండి. అబ్బాయి చౌదరి గారు కారు డ్రైవర్ని తిట్టాడు. అబ్బాయి చౌదరి మీద